भरतखंडे शिकाब्दे मेरोः दक्षिण दिग्भागे श्रीरंगस्य उत्तर दिक्प्रदेशे श्री कृष्णा गोदावर्योः मध्यदेशे भगवद्भाग मध्ये सत्यानृते भक्षण्या अंतरिक्षे बहुधा भवन्ति पृथिवीं वजसोन्दन्ति शुक्रास्तान आवश्यकस्य न भवन्ति नमाचक्षुजावश्यदावश्यवया तन्नोवत्कृशदत्वजन्मे सर्वागम् अग्निगम् रप्सुषदो हवे वामयवर्च बलमोजो निधत्ता भद्रं कर्णे भद्रमयामदेवाः ब्रह्मस्येमाक्षुभिर्जगत्रा स्तुष्टुभागं तस्तनोभिः देवदेवहितयवायुः न इन्द्रवृद्धस्रवाः पूषा विश्ववेदाः नस्तार्क्ष अरित्यनेमिः बृहस्पतिर्तथा नमो ब्रह्मणे नमो अस्मद्मये नमः पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि नमो वाचे याचोदिता याचानुदिता तस्मै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्दिभ्यो मन्त्रकृद्भ्यो मन्त्रपदिभ्यो वामामृयो मन्त्रकृतो मन्त्रपदय पराधर्माहुः मन्त्रकृतो मन्त्रपदेन् परादां वैश्वदेवीं वाचमुद्यासकं शिवामृस्तान् दुष्टः देवेभ्यः सर्वमेभ्यो सर्व पृथिवी सर्वविश्वमिदं जगत् सर्व चन्द्रश्च सूर्यश्च सर्व ब्रह्म प्रजापति भूतं वदित्ये भुवनं वदित्ये तेजो वदित्ये यजो वदित्ये तपो वदित्ये ब्रह्म वदित्ये सत्यं वदित्ये तस्मै अहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमः प्रजायै पशूनां भूयादं प्राणापानो मृत्योर्मापादं प्राणापानो मामाहादित्यं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीन् देवेभ्यो वाचमुद्यासकं शुश्रूषेण्यां मनुष्येभ्यो तन्मादेवा अवन्तशोभायै पितरो न मरन्तु ओम शांति 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 मनीते मादुषतागुं समेते भूतस्य भव्यस्यावरुध्ये सर्वमायुरयानि सर्वमायुरयानि आभिर्गेर्भिर्यददो न ओनमाप्याय हरिभो वर्धमानः यदास्तो वृद्धो महिगोत्रारुदाति भूयश्च भाजो अघनेस्क्यावा ब्रह्म प्रावाजुष्मदन्नो निवारणम् आयुर्वृद्धिकरण्ड्रोणां पुत्रश्री कीर्तिवर्धनम् उत्साहदिवसे प्राप्ते मुहूर्ते देशिकोत्तमः प्रभक्तेवस्य देव्याश्च बध्नीया कर्म कौतुकम् इति भगवन्तं प्रार्थयेत् गोविन्द ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద జై శ్రీమన్నారాయణ. స్వామికి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ పూట శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇక్కడ వస్త్రాలు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో తిరుగుతూ వస్తాయి. మనం కూడా వచ్చేటటువంటి దారిలో ఏవో దాటుతూ వస్తాం. ఇవన్నీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనం ఎంత శుచిగా శుభ్రతగా ఉన్నా శారీరకంగా ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించడానికి ఎన్ని రకాల వ్యవస్థలు లేదా స్నానాలు ఎన్ని చేసినా మానసికంగా ఉండేటటువంటి మాలిన్యం పోవాలి అని అంటే ఒక జలంలో మంత్రంతో అభిమంత్రించినటువంటి ఆ జలము ద్వారా మనందరికి కూడా ప్రోక్షణ కావాలి. అప్పుడు ఈ కళ్యాణ వేదిక వచ్చినటువంటి మనందరం కూడా కళ్యాణం చేయడానికి యోగ్యులం అవుతాం. అందుకని పుణ్యాహవాచన కార్యక్రమం చేసి ఆ నీళ్లు మనందరి మీద కూడా ప్రోక్షణ చేశారు. ప్రోక్షణ చేసిన తర్వాత అప్పుడు స్వామిని ప్రార్థించారు. అధ శ్రీయాదిదేవీనాం పాణిగ్రహణముత్తమం. అయ్యా, కళ్యాణ మహోత్సవాలన్నింటిలోకెల్లా గొప్పదైనటువంటి కళ్యాణము శ్రీనివాస కళ్యాణము. అది గనుక చేసినట్లయితే సర్వశత్రు నివారణం అని చెప్పారు. అంటే శత్రువులు అనేటటువంటి వారే ఉండరు. ఎలాంటి శత్రువులు?
బాహ్యంగా మనల్ని తిట్టిన కొట్టుకునేటువంటి ఆ శత్రువులు కాదు, మానసికంగా మనలో ఉండేటటువంటి శత్రువులు. అహంకారం, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము అనేటటువంటి మనలో ఉండేటువంటి శత్రువులు. సహజంగా ఎప్పుడైనా ఒక చీకటి గదిలో ఆ చీకటి పోవాలి అని అంటే ఏం చేయాలి? వెలుతురు ఉంచాలి. ఆ వెలుతురు అక్కడికి వచ్చింది అనుకోండి, సహజంగా అక్కడ అంతా కూడా చీకటి అనేటువంటిది కనబడదు. అలానే మనలో ఉండేటటువంటి శత్రువులను కనుక ముందు మనం పక్కకు తోచేసుకుంటే మన చుట్టూ ఉండేటటువంటిది అక్కడ చీకటి ఏ విధంగా అయితే తొలగిపోయి వెలుతురుతో నింపబడుతుందో, అలానే మనలో ఉండేటటువంటి శత్రువులు కనుక మనం తీసి పక్క పెట్టగలిగితే మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మన మిత్రువులే అవుతారు. అలా సకల శత్రు నివారణ, మంచి సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఇవన్నీ ఇచ్చేటటువంటి కళ్యాణము ఈ యొక్క శ్రీనివాస కళ్యాణము మేము సమర్పిస్తున్నాము అని స్వామి దగ్గర ఆజ్ఞ తీసుకొని ముందుగా స్వామికి అమ్మవార్లకి ఇరువురికి కూడా కంకణ ధారణ చేస్తున్నారు. స్వాములకు కూడా ఆ కంకణాలను మీకు అందరికి కూడా దర్శింపజేస్తారు. అంతా కూడా ఒకసారి గట్టిగా గోవింద నామస్మరణ చేస్తూ ఆ కంకణాలను సేవించుకోండి. స్వామికి అమ్మవారికి కంకణాలు కట్టిన వెంటనే ఉభయదాతలుగా కూర్చున్నటువంటి మీ అందరికి కూడా కంకణాలు కడతారు. స్వాములు వచ్చి గట్టి మేళం గోవింద ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గో లక్ష్మీ వెంకటరమణ గోవింద ఓం కృష్ణేత్తే సమవేశ ప్రదాస్యాయ భగర్తమ భగన్నింద్రవృందతే సంయుక్తోర సంపదం వస్య పాత్రరాక్షరధాయ ఋషిమంధావే ఓం బృహత్సానక్షత్రవృత్రభరత్నివం భృత్రోహమస్తు భుజవృత్రవీరే స్తోమేన మంగళసేనాభ్యుమిదం భాగేన సగరేణ రక్షా రక్షాబంధనముహూర్తే సుముహూర్తే అస్తు గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద ప్రాణానాయమ్య అస్య శ్రీ శ్రీనివాస స్వామినః అనంతరాశ్రమాధికార యోగ్యతా సిద్ధ్యర్థం సవర్ణ యజ్ఞోపవీత ధారణం కరిష్యే ఇది సంకల్ప్య యజ్ఞోపవీతం కుంకుమచందనాచ్చేరలంకృత్య విష్ణోరరాడమసేత్యభిమంత్రయా విష్ణోరరాడమసి విష్ణో పృష్ఠమసి విష్ణో శ్రుప్త్రే స్థో విష్ణో స్యూరసి ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా ప్రతద్విష్ణుస్తవదే వీర్యాయ మృగోణ భీమః కుజరాగే నిష్ఠాః యస్యోరశత్రుష విక్రమణేష అధిక్షయంతి భవనాని విశ్వా ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణుప్రచోదయాత్ యజ్ఞోపవీతాయ నారాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార స్వరూపిణి పరే పరబ్రహ్మ జన్మనో నత్రే వ్యూహే ప్రద్యుమ్న శర్మణః పౌత్రాయ విభవే వాసుదేవ జన్మనః పుత్రాయ అర్చావతారే శ్రీ శ్రీనివాస స్వామిని కన్యార్థిని వరాయ వృణీధ్వం అందరూ నమస్కారం చేసి చెప్పండి. వృణీమహే వృణీమహే అహోదాస్యామః అహోదాస్యామః. స్వామికి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు. కళ్యాణ సమయంలో కన్యాదాత అయినటువంటి మామగారు ఎవరైతే ఉంటారో వారు గృహస్థాశ్రమాన్ని తను జాగ్రత్తగా చూసుకోగలడు అని విశ్వసిస్తూ స్వసుర దత్త యజ్ఞోపవీతము అని అంటారు. రెండవ యజ్ఞోపవీతాన్ని వేస్తారు. కానీ స్వామి కేవలం ఒక ఇంటికి మాత్రమే పరిమితం కాదు కదా. కొన్ని ఇల్లులు కలిస్తే ఒక వాడ, వాడలు కొన్ని కలిస్తే ఒక ఊరు, ఊర్లు కొన్ని కలిస్తే మండలం, మండలం కొన్ని కలిస్తే ఒక జిల్లా, జిల్లాలు కొన్ని కలిస్తే ఒక రాష్ట్రం, రాష్ట్రాలు కొన్ని కలిస్తే దేశం, దేశాలు కొన్ని కలిస్తే ఖండం, ఖండాలు కొన్ని కలిస్తే భూమండలం, భూమండలాలు కొన్ని కోట్లు కలిస్తే అఖిలాండం, అఖిలాండాలు కొన్ని కోట్లు కలిస్తే బ్రహ్మాండం. అలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా మన శ్రీనివాసుడు. అందుకనే
ఈ అనంతరాశ్రమాధికార యోగ్యదాచిత్యర్థం ఈ అనంత భువనములన్నీ కూడా రక్షించేటటువంటి యోగ్యతగా చూస్తూ స్వామికి రెండవ యజ్ఞోపవీత ధారణ చేశారు. రెండవ యజ్ఞోపవీత ధారణ చేసిన తరువాత నిన్న సాయంకాలం ఒకసారి మనం అందరం చెప్పుకున్నాం ఎదుర్కోలోత్సవంలో స్వామి యొక్క గోత్రనామాలు. వీరంతా అమ్మాయి కన్యాదాతలు. సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారికి భూదేవి అమ్మవారికి తల్లిదండ్రుల స్థానాన్ని పోషిస్తూ కూర్చున్నటువంటి వాళ్ళు మీరందరూ. కాబట్టి మీ అందరికీ ఇక్కడ ఉండేటువంటి స్వాములందరూ కూడా వచ్చి మీ అమ్మాయిని ఇవ్వవలసింది కన్యా ప్రేషణ అని అంటారు. అలా వాళ్ళందరూ వచ్చి స్వామి యొక్క గోత్రనామాలు వైభవం అంతా చెప్పారు. ఇప్పుడు మీరు చూసేటటువంటి వెంకటేశ్వర స్వామి ఎప్పటి నుంచి వాడట అంటే కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని శాస్త్రం అన్నమాట. కృతయుగంలో ఉండేటటువంటి నరసింహస్వామి, కృతయుగంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడే, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా, త్రేతాయుగంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా వాసుదేవుడిగా, ఆ శ్రీకృష్ణ పరమాత్మే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఉన్నటువంటి వాడు, జగద్రక్షకుడు ఆ శ్రీనివాసుడు అని చెబుతూ మీ అమ్మాయిని ఇవ్వడం మీకు అందరికీ ఆనందమేనా? మీరంతా కన్యాదాతలుగా ఉన్నారు కాబట్టి ఈ కళ్యాణాన్ని జరిపించడం మీకు సమ్మతమేనా అని చెబుతూ మీ అందరిని అడిగారు. అడిగితే మీరంతా కూడా ఎంతో చెప్పారు కదా. వృణీమహే అహోదాస్యామహ. ఆహా, ఏమి భాగ్యమయ్యామది, ఎన్ని కోట్ల ఏ జన్మలో ఎప్పుడూ చేసుకున్నటువంటి పుణ్యము ఈ పూట ఇంత గొప్పనైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామికి కన్యాదాతలుగా వ్యవహరిస్తున్నాం. అహో దాస్యామహ అని మీరంతా చెప్పారు. వెంటనే అమ్మవారి యొక్క గోత్రనామాలు చెబుతున్నారు. అంతా కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకొని శ్రద్ధగా శ్రవణం చేయండి. చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాన్ విశ్వంబర జన్మనోనప్రీం రత్నాకర జన్మనః పౌత్రీం క్షీరార్ణవ జన్మనః పుత్రీం శ్రీనామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం ఇమాం కన్యాం వసుంధర స్థిరధర త్రయార్షేయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవాన్ విపుల శర్మనోనత్రీం గహ్వర జన్మనః పౌత్రీం కాశ్యప శర్మనః సంకల్పపుత్రీం ప్రకృత్యం చ స్వరూపిణీం భూనామ్నీం ఇమాం కన్యాం తదః సామ్రాజ్యమితి యశస్కరమితి చ ఆశీర్వాదం కుర్యాత్. ఒక పక్క శ్రీదేవి అమ్మవారిని సౌభాగ్య గోత్రంలో అమ్మ ఆవిర్భవించిందట. క్షీరసాగర మహారాజు గారి యొక్క పుత్రిక అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, ఇంకో పక్క భూదేవి అమ్మవారు లావణ్య గోత్రములో ఆవిర్భవించిందట. కశ్యప ప్రజాపతి యొక్క సంకల్ప మాత్రం చేత ఆవిర్భవించింది భూదేవి అమ్మవారు. వారి ఇరువురిని కూడా ఈ పూట శ్రీనివాసుడికి ఇచ్చి కళ్యాణ మహోత్సవాన్ని నిర్ణయిస్తూ వేదమూర్తులు మొట్టమొదటిగా నిశ్చయ తాంబూల సందర్భంగా వేదమంత్ర ఆశీర్వచనం జరుగుతుంది. ఇక్కడ నుంచి స్వామికి ఎలాంటి ఆశీర్వచనం జరిగినా, స్వామికి ఎప్పుడు అక్షతలు వేసినా దాని ద్వారా మనందరికి కూడా మేలు కలుగుతుంది. ఎందుకంటే ఒకసారి స్వామి యొక్క బంధువర్గంలో మనము కూడా చేరాం కాబట్టి స్వామికి వేదమూర్తులు ఎప్పుడు ఆశీర్వచనం చేసినా అది మనందరికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి అంతా కూడా స్వామికి వేసేటటువంటి అక్షతలు దుక్కోటి దేవతలందరూ కూడా ఈ సమయంలో పుష్పవర్షాన్ని కురిపిస్తారట. ఆ పుష్పవర్షం మన మీదనే కురిపిస్తున్నట్టుగా భావిస్తూ ఎంత అదృష్టాన్ని చేసుకుంటే గాని ఇలాంటి భాగ్యము లభించదు మాకు అన్న భావనతోని అంతా కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సంసార చక్రే మహతి మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి ఇదానీ భాగ్య విశేషేణ మనుష్య జన్మ ప్రాప్తవతః మమ
జన్మ ప్రభృతి జన్మ ప్రభృతి ఏతత్ ఏతత్ క్షణ పర్యంతం క్షణ పర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక మహాపాతక ఉపపాతక శ్రీకాంత కుజగుంభగుంకుమపరీరంభో గుణానాం నిధిః పూర్వాచార్యగణంబసేవితపదశ్రీపాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిర్భక్తైः సదా సేవితः పాయాన్నో భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులభే సావధానా హే లక్ష్మీ కమలాలయాన సుమతి రామాజయత్రక్షణే కళ్యాణే సకలేశ్వరీ సరసి చ భాగ్యానుసంధాయినే శోభాంగే విమలేశ్వరీ విమలిని నారాయణీ శ్రీ సతీ పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులభే సావధానా కరుణాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యుధగిరౌ నారాజనాఖ్యాచలే లోకాలోకమహాచలే చలిజభౌ పుణ్యాచలేష్మాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులభే సావధానా పురాణపారనుభవద్వి పాంచరాత్రగణః శాస్త్రాణాం అభిగైః సమస్త ఫలదైః శ్రీవైష్ణవైశ్చాశ్వతః భక్తైర్భాగవతోత్తమైరనుదినం సంసేవ్యమానో హరిః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులభే సహస్రాణాం జగవృదైవత్యానాం సమస్త జగదాధార మహామండూకూర్మయజ్ఞవరాః శేష పృథివీనాం సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణ లక్షణ లక్ష్మీ సమేతస్య శంఖ చక్ర గదాచార్గాఖ్యాయధరస్య లక్ష్మీ మనోహర వక్షస్థలస్య భోగేంద్ర భోగేనస్య శ్రీమదాదినారాయణస్య తిరువార నక్షత్ర ముహూర్త లగ్నహోరాత్రే కాననవాం చత్వారజాం చ త్రింజాం చ త్రింజనం చ కామాం నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే గృహాః శుభైకావోత్తానపరదాః సముహూర్తాః సుప్రసన్నాః వరదాభవంతు వధూవరయోచ్చరతి సజీరగుడం నిక్షిపేత్. స్వామికి అమ్మవార్లకి సుముహూర్త సమయం ఆసన్నమవుతుంది అని చెబుతూ సజీర గుడ ధారణ జీలకర్ర బెల్ల ధారణ ఇక్కడ సమర్పిస్తున్నారు. జీలకర్ర బెల్లాన్ని అంతా కూడా ఒక్కసారి గట్టిగా తిరుమల వెంకటేశ్వరికి వినపడేంత గట్టిగా ఒక్కసారి నోరాల గోవింద నామస్మరణ చేస్తూ నమస్కారం చేస్తున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాత్తిష్టరాష్ట్రం ధారయతా ధ్రువేణ హవిషా బ్రహ్మణస్పతిః అయం ముహూర్తస్య ముహూర్త అస్తోరథాస్తే కళ్యాణం పాట. మాంగళ్య దేవతాయై శ్రీయై నమః. మాంగళ్య లక్ష్మి ఆరాధన జరుగుతుంది. అంతా కూడా ఓం మాంగళ్య లక్ష్మి నమః అంటూ నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేశం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమపక్వయే శ్రీర్మా దేవీర్ సుదాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజలం దీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యహోపక్వయే శ్రియం
चन्द्रां प्रभासां विरसाचरन्तीं श्रियल्लोके देवदुष्टामदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण स्थितां त्वां वृणे आदित्यवर्णे तमसोऽधि जातो वनस्पतिस्तव वृक्षात् बिल्वः तस्य फलान्तवसानदन्तमायान्तरायाश्च बाह्या लक्ष्मीः उभयतमां देवतः कीर्तिस्तमनिनासः प्रादुर्भूतोऽस्मिन् कीर्तिवृद्धिं लक्ष्मीं जातवेदो ममावः మంగళంగాజనదీపం సుందరేశయామి ఉల్లాసవల్లవిదపాలితగట్టలోకే నిర్వాహగోరజతనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్షిత మంగళదీపరేఖా శ్రీరంగరాజరహిః యమాశ్రయామః గోవింద గోవింద బోల్ మహాలక్ష్మి మాలికి మాంగళ్య సూత్రాన్ని స్వామి యొక్క శ్రీకరకముల మీదుగా అమ్మవారి కంఠంలో అలంకరింపజేస్తున్నారు స్వాములు. మాంగళ్య సూత్రాన్ని ఇక్కడ నుంచి దర్శింపజేస్తారు. అంతా కూడా అమ్మవారిని మనసారా ధ్యానం చేస్తూ నమస్కారం. మంగళధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. గోవింద మాంగళ్యధారణం కుర్యాత్. అయ్యా తలంబరాలు తీసుకోండి. స్వామికి తలంబ్రాలు అయిన వెంటనే వారానామాయనం అని చెప్పి ఒక బంతులాట అన్నమాట. గోదా అమ్మవారు కళలో రంగనాథ స్వామితో ఇలా బంతులు ఆడినట్టుగా కలగంటూ వారానామాయనం అని చెప్పి కొన్ని పాటలు పాడతాం. ఇది తీసుకొని వెళ్ళి ఒక 3 రోజులు శ్రీకృష్ణ అంతరిక్షే బహుధా భవంతి పృథివీం వయసోందంతి శుక్రాస్తాన ఆపశ్యగ్స్యో న భవంతు నమాచక్షుజావశ్యదావశ్యవయా తల్మోపత్రుషదత్వజన్మే సర్వాగం అగ్నేగం రప్సుషదో హవేవ మయవర్చ బలమోజో నిధత్తా భద్రం కర్ణే భద్రమయామదేవాః బ్రహ్మ